సీ ఫుడ్ అంటే మీకు చచ్చేంత ఇష్టమా? అందులోనూ చేపల పులుసు, చేపల ఫ్రై అంటే పడిచేస్తారా? అయితే నేను చెప్పే మాటలు మీరు అస్సలు వినకండి. నేను చూపించే విజువల్స్ కూడా మీరు అస్సలు చూడకండి. ఎందుకంటే ఒక్కసారి నేను చెప్పేది విన్నాక, నేను చూపించే విజువల్స్ మీరు చూసాక జీవితంలో ఇంకెప్పుడు కూడా మీరు చేపలు ఫ్రై కావచ్చు, చేపల పులుసు అనే మాటే వినరు, ఆ వైపే కూడా చూడరు. ఎందుకంటే ఒక రియాలిటీ సన్నివేశాన్ని నేను మీకు చూపించబోతున్నాను. అసలు చేపల సాగు ఎలా సాగుతోంది, చేపలు ఏం తిని పెరుగుతున్నాయి, మనం ఏం చేపలు తింటున్నాం, ప్రస్తుతం ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రియాలిటీ సన్నివేశాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాజాపురం అనే ఒక గ్రామానికి చేరుకున్నాను. సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఈ చేపల చెరువు చాలా వివాదాస్పదంగా మారింది, అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సుమారు 2 ఎకరాల్లో అనేక కుంటల్లో ఇక్కడ చేపలను సాగు చేస్తూ ఉన్నారు ఆంధ్రాకు చెందినటువంటి వ్యాపారులు. కానీ వీళ్ళు చేసేటువంటి విధానం పట్ల ప్రస్తుతం అనేక ఆరోపణలు, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అటు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం, గత కొద్ది రోజుల్లోనే 1,00,000కు పైగా కోళ్లు చచ్చిపోయాయి. ఇది ఆషామాషి విషయం కాదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ అంశంపై సీరియస్గా ఫోకస్ చేస్తున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 24 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్ర నుంచి తెలంగాణకు కోళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. కోళ్ల వాహనాలన్నింటినీ కూడా తిరిగి వెనక్కి పంపించేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి తెలంగాణకి కోళ్లు రాకుండా నిలిపివేశారు. కానీ ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా కావచ్చు, ఇతరత్ర కారణాలు ఏవైనా కానీ చచ్చిపోయిన కోళ్ళన్నింటినీ కూడా ప్రస్తుతం ఇలాంటి చేపల చెరువుల్లోనే వాళ్ళు చేపలకు ఆహారంగా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా భయంకరమైనటువంటి సన్నివేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అసలు ముక్కు పగిలిపోయేంత ఒక దుర్వాసన నాకు వ్యాపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నీరు, ఇక్కడ ఉన్నటువంటి నేల, ఇక్కడ ఉన్నటువంటి గాలి ఇవన్నీ కూడా పూర్తిగా కలుషితమైపోతున్నాయి. పంచభూతాలు కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో కలుషితమైపోయాయనే చెప్పుకోవాలి. నిజానికి కొన్ని వందల కోళ్లు సరిగ్గా ఒక 72 గంటల క్రితం ఈ చేపల చెరువులో వేశారు. అది చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదం కావడంతో ఏం చేశారో ఆ కోళ్ళని నేను చివరిలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రత్యక్షంగా ఆ విజువల్స్ అన్నిటి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ ప్రస్తుతం 2 ఎకరాల్లో మొత్తం 3 కుంటల్లో ప్రస్తుతం ఈ చేపల సాగు అయితే సాగుతుంది. ఆంధ్రాకు చెందినటువంటి కొంతమంది వ్యాపారులు ఇలా చేపల్ని సాగు చేస్తున్నట్లు మన దృష్టికి అయితే వచ్చింది. మనకు సమాచారం కూడా అందుతోంది. ఇక్కడికి వచ్చి వాయిస్ ఇచ్చేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భయపడుతున్నారంటే మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్, అసలు ప్రాంతానికి మనం చేరుకుంటున్నాం. కొద్ది సమీపంలోనే మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా బాయిలర్ కోళ్ళ యొక్క ఈకలు. సో మీకు చాలా స్పష్టంగా ఈ ఒడ్డు పై భాగంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అదిగో మీరు చూడండి, అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కోళ్ళ రెక్కలు. ఇంకొంత లోపలికి వెళ్తే కోళ్ళ పేగులు, కోళ్ళ కాళ్ళు, కోళ్ళ ముక్కలు, బొక్కలు, కోళ్ళ పేగులు కూడా అక్కడే ఉంటాయి. బాయిలర్ కోళ్ళ యొక్క వేస్టేజ్ అంతా, అంటే వ్యర్థం అంతా కూడా ఈ చేపల చెరువులో నిండిపోయి ఉంది. కొన్ని వందల టన్నుల కోళ్ళ వ్యర్థాలన్నీ ప్రస్తుతం ఈ చేపల చెరువులో ఉన్నాయని మీకు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మీ ఊహకందని విజువల్స్ కూడా మీకు మరి కొద్దిసేపట్లోనే చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. సుమారు మొత్తం 3 కుంటల్లో ఈ చేపల చెరువు సాగు చేస్తున్నారు. ఇక్కడ చేపల్ని సాగు చేస్తున్నారు. చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ చేపల పెంపకం అయితే సాగుతుంది. ప్రధానంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రాకు చెందినటువంటి కొంతమంది చేపల పెంపకందారులు ఇలా ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే విధంగా, హాని కలిగించే విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనేది ఈ చెరువు కుంటలను చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతోంది. చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ చేపల పెంపకం సాగిస్తున్నారు. కానీ ఏం చేపలు మీరు సాగు చేస్తున్నారన్న ప్రశ్నకి ఇప్పటి వరకు సమాధానం లేదు. కొంతమంది ఏమో ఇక్కడ ఫంగస్ చేపల్ని పెంచుతున్నారు. ఈ ఫంగస్ చేపల ద్వారా ఒక మెడిసిన్కు ఉపయోగించేటటువంటి ఒక ఆయిల్ని తయారు చేస్తారు. ఆయిల్ని బయటికి తీస్తారు ఈ చేపల నుంచి. ఈ చేపల ద్వారా వచ్చినటువంటి ఆ నూనెను మెడిసిన్ తయారీలో వాడతారని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఇక్కడ ఏకంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించినటువంటి క్యాట్ ఫిష్ని పెంచుతున్నారంటూ కూడా మరో కొంతమంది సమాధానం చెప్తున్నారు. కానీ అసలు అధికారులు ఏం చేస్తున్నారు, మత్స్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఇలా కోళ్ళ వ్యర్థాలు నిన్న మొన్నటి వరకు మనం చూసాం చాలా స్పష్టంగా. పెద్ద మొత్తంలో 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు కోళ్ళ వ్యర్థాలని కేజీ చెప్పిన కొనుగోలు చేసినటువంటి ఇలా చేపల చెరువు పెంపకందారులు ఈ చేపల చెరువులో వ్యర్థాలను వేసేవారు. కానీ గత కొద్ది కాలంగా బర్డ్ ఫ్లూ కారణంగా పెద్ద మొత్తంలో కోళ్ళు చచ్చిపోవడంతో పూర్తిగా అతి తక్కువ రేటుకి, అంటే ఉచితంగా కూడా ఆ కోళ్ళ వ్యర్థాలు కావచ్చు, చచ్చిపోయిన కోళ్ళు, కుళ్ళిపోయిన కోళ్ళంటివి కూడా తీసుకొచ్చి ఇలా చేపల చెరువుల్లో వేసి ప్రజల ప్రాణాలతో ఇక్కడ ఉన్నటువంటి చేపల పెంపకందారులు చెలగాటం ఆడుతున్నారని చెప్పుకోవాలి. కొన్ని వందల కోళ్ళు ప్రస్తుతం ఇప్పటికీ ఆ చెరువు లోపడే ఉండిపోయాయి.
చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ చేపల పెంపకం సాగుతుంది. ఒక చెరువు కాదు, ఒక కుంట కాదు, దాదాపు కనుచూపు మేరలో కనిపించేటువంటి 3-4 కుంటల్లో కూడా పెద్ద మొత్తంలో పూడికతీత తీసి ఇక్కడ చెరువుల్ని పెంచుతున్నారు. ఇటువైపు ఎడమవైపు చూపించే ప్రయత్నం చేస్తాడు మా వీడియో జర్నలిస్ట్ నాగేంద్ర బాబు. పక్కనే కిన్నెరస అని, గలగల పారే కిన్నెరస అని, మీకు చాలా స్వచ్ఛంగా పారే కిన్నెరస అని ఇక్కడ ఉండేది. ప్రస్తుతం అక్కడంతా కూడా పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు నేలని, ఒకవైపు నీటిని, ఒకవైపు భూమిని కూడా కలుషితం చేస్తున్నారు. ఇలా కోళ్ళ వ్యర్థాలను వేసి చేపల్ని పెంచితే ఆ తర్వాత ఆ భూమి యొక్క సారం కూడా పోతుందని చెప్పి ఇప్పటికే నిపుణులు కూడా చెప్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా పదే పదే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం కొద్ది లోతు మాత్రమే పూడికతీత తీయాలి, చెరువుల పెంపకందారుల నిబంధనలకు అనుగుణంగానే చేపల పెంపకం సాగించాలని మత్స్యశాఖ చెప్తుంది, వ్యవసాయ శాఖ చెప్తుంది, ఇతరత్ర అనుబంధ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చేపల పెంపకం గురించి చూపిస్తే నిజంగా దిమ్మ తిరిగిపోయే విషయాలు బయటకు వేస్తున్నాయి. నిజానికి చేపల పెంపకందారులు వేరుశనగ కావచ్చు, దానికి సంబంధించినటువంటి చేపలకు సరైనటువంటి ఆహార పదార్థాలను మాత్రమే ఆహారంగా వినియోగించాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు కేవలం కోళ్ళ వ్యర్థాల ద్వారా, అంటే ఈ కోళ్ళ వ్యర్థాలను కూడా చేపలకి వేయడం ద్వారా కేవలం కొద్ది రోజుల్లోనే దాదాపు 6 నెలల్లోనే 20 కేజీలకు పైగా చేపలకు వెయిటేజ్ అనేది వస్తుందన్నమాట. సో అది తక్కువ వ్యవధిలోనే ఎక్కువగా చేపలు వెయిటేజ్ రావడం, దాని ద్వారా ఎక్కువ రేటు కూడా పలకడం అనేది జరుగుతుంది. సో కోళ్ళ వ్యర్థాలను నిన్న మొన్నటి దాకా వాడుతున్నారు. ఇప్పటికే అనేక మున్సిపాలిటీస్ కావచ్చు, పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా అటు ఏపీ వ్యాప్తంగా కూడా చేపల పెంపకంలో కోళ్ళ వ్యర్థాలను వాడడం నిషేధమైనప్పటికీ చాలా పెద్ద మొత్తంలో ఇది రాత్రులు జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవ విషయమే. ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో ప్రతి చికెన్ సెంటర్ నుంచి, బహుశా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ మాఫియా దందా, ఈ వ్యర్థ పదార్థాల వేస్టేజ్ దందా కొనసాగుతూనే ఉంటుంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ప్రతి చికెన్ షాప్ నుంచి ప్రతి వారం కూడా డ్రమ్ములు ఏర్పాటు చేసుకొని కిలో 5 రూపాయల నుంచి 15 రూపాయల చొప్పున చికెన్ వ్యర్థాలను కావచ్చు, కోళ్ళ వ్యర్థాలను తీసుకెళ్లి ఇలా చేపల చెరువులో వేస్తుండడం మనం నిన్న మొన్నటి చూసాం. కానీ ప్రస్తుతం ఈ చేపల పెంపకందారులు మరింత బరి తెగించారని చెప్పుకోవాలి. కుళ్ళిపోయినా, చచ్చిపోయినా, ఇతరత్ర అన్ని రకాల కోళ్ళని ఇప్పటికే దిగుమతి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఉచితంగా వస్తుంది, రేటు ఏమి కొనుగోలు చేయకుండానే అవన్నీ వస్తున్నాయి. నిజానికి బర్డ్ ఫ్లూ కావచ్చు, ఇతరత్ర చచ్చిపోయిన కుళ్ళిపోయినటువంటి కోళ్ళని పూర్తిగా కొంత లోతు వరకు తవ్వి వాటిని కూడా పూడ్చిపెట్టాల్సి ఉంటుంది. ఇది నిబంధన అనేది చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో చేపల పెంపకందారులు ఆ చచ్చిపోయిన కుళ్ళిపోయిన కోళ్ళన్నింటినీ కూడా, ఆ కోడి పేగులు, ఆ కోడి తలకాయలు, ఆ కోడి యొక్క కాళ్ళు, కీళ్ళు, ఎముకలు, ఇలాంటి పేగులు, ఇవంటి భాగాలన్నింటినీ కూడా తీసుకొచ్చి కిలో 5 నుంచి 15 రూపాయలు చొప్పున కొనుగోలు చేసి ఇలా చెరువుల్లో చేపల పెంపకం కోసం వాడుతున్నారు. నిజానికి క్యాట్ ఫిష్ పెంపకం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ, ఏపీ ప్రాంతంలో గతంలో జరుగుతుండేది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత ప్రస్తుతం అదంతా కూడా చేపల క్యాట్ ఫిష్ సాగు అంతా కూడా పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఇలా ఆయిల్ సంబంధించినటువంటి ఫంగస్ చేపల పెంపకం మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. నిజానికి ఈ ఫంగస్ చేపలు కావచ్చు, క్యాట్ ఫిష్ చేపలు కూడా చూడ్డానికి కొర్రమీను చేపని పోలినట్టుగా ఉంటాయి. మీసాలు కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. సో ఆ మీసాలను తొలగించి సేమ్ ఇది కూడా కొర్రమీను చేపే అని చెప్పి చాలా పెద్ద మొత్తంలో మార్కెట్లో డిమాండ్ వచ్చే విధంగా చేపల పెంపకందారులు కూడా విక్రయిస్తున్నారు. అవి తింటే మాత్రం నిజానికి ఈ ఫంగస్ చేపలు కావచ్చు, కొర్రమీను చేపలు కావచ్చు, ఇవి తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్పి డాక్టర్స్ చాలా పదే పదే హెచ్చరించినటువంటి సందర్భాలు గతంలో అనేకంగా ఉన్నాయి. సో ఇది చాలా డేంజరస్, నిజానికి ప్రజారోగ్యానికి చాలా ప్రాణహాని కలిగించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కానీ ప్రభుత్వాలు ఇటువంటి విషయంపై చాలా చూసి చూడనట్టుగా దృష్టి సారించినట్టుగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విషయంపై మత్స్యశాఖ అధికారులు కూడా గ్రౌండ్ ఎంక్వైరీ చేశారు, నోటీస్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. అసలు నిన్న మొన్నటి దాకా ఇక్కడ కొన్ని వందల కోళ్ళు ఇక్కడ పూర్తిగా చెరువులో వేశారు, చచ్చిపోయిన కుళ్ళిపోయినటువంటి కోళ్ళని. ప్రస్తుతం ఇదే ప్రత్యక్ష సాక్ష్యం మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంత బాయిలర్ కోళ్ళ యొక్క బూరు ఎందుకు ఉంది ఇక్కడ అనేది మీకు అనుమానం రావచ్చు. ఇంతకీ కోళ్ళు ఏమైపోయాయి? నిజంగా చేపలను తినేసాయా, లేదంటే చేపల చెరువుల్లో ఉన్నాయా? ఎస్, చేపల చెరువుల్లో కొన్ని వందల కోళ్ళు లోపల చచ్చిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి కోళ్ళని చేపల చెరువుల్లో వేసేశారు. ఆ చేపలన్నింటినీ కూడా ఆహారంగా తినేశాయి ఆ కోళ్ళని. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి పెద్ద ఎత్తున స్థానికుల దృష్టికి వచ్చింది. ఆ తర్వాత మీడియా దృష్టికి వచ్చింది. మీడియా కూడా మనం కూడా వరుస కథనాలు ప్రసారం చేసే ప్రయత్నం చేశాం. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాప్తి నేపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా పెద్ద ఎత్తున చచ్చిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి కోళ్ళని చేపల చెరువులో వినియోగిస్తున్నారని కూడా మనం చెప్పే ప్రయత్నం చేశాం. సో ఆ తర్వాత ఇక్కడ చూడండి, మీకు చూపించే ప్రయత్నం చేశాం. కోళ్ళన్నింటినీ కూడా దాదాపు ఇలా ఉన్నటువంటి ఆ కుంటల్లోంచి కోళ్ళని తీసి ఇట్లా ఒడ్డునేసి చాలా కోళ్ళని ఇప్పటికే కాల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది మీకు నేను ఎక్స్క్లూజివ్గా చూపించే విషయం. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇలా
ఆ చచ్చిపోయిన కుళ్ళిపోయిన కోళ్ళన్నింటినీ కూడా మళ్ళీ ఒడ్డు మీదనే కాల్చేశారు. అంటే నిజానికి కోళ్ళన్నింటినీ కూడా నిజానికి చాలా వరకు కోళ్ళు కూడా ఆ చెరువు కుంటల్లోనే ఉన్నాయి. నాకు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే దాదాపు నేను ఇక్కడ గాలి పీల్చలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక పరిశుభ్రమైనటువంటి గాలి కూడా నేను పీల్చలేనటువంటి పరిస్థితి ఉంది. వామిటింగ్స్ వచ్చేలా ఉన్నాయి నాకు నిజానికి. అంత భయంకరమైనటువంటి ఉద్వాసన ఇక్కడ వస్తుంది. నిజానికి తట్టుకోలేనంత ఉద్వాసన వస్తుంది. ఈ స్థాయిలో ఒక కిన్నెరసాని గోదావరికి ఉపనదిగా ఉంది. ఆ ఉపనది ప్రవహించే ప్రాంతాల్లో ఇలా కోళ్ళ వ్యర్థాలు ఈ చేపల చెరువు పెంపకంలో చూపిస్తున్నాను మీకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై. ఇది సిచ్యువేషన్. కొన్ని వందల కోళ్ళని ఇలా కాల్చి ఇలా పడేశారు ఆ బూరునంతా కూడా. కానీ ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో అది మాత్రం తిరిగి మళ్ళీ చేపల చెరువుల్లోనే వేశారు. కేవలం ఆ యొక్క బూరు మాత్రం, ఎందుకంటే చేపల చెరువులో అది తేలియాడుతుంది కాబట్టి ఖచ్చితంగా కోళ్ళ వ్యర్థాలు అందులో వేసినట్టు ఆనవాళ్ళు ఉంటాయి కాబట్టి కోళ్ళ బూరు మొత్తం పీకి ఇలా కోళ్ళని బూరునంతా ఇక్కడ కాల్చేశారు. కానీ ఈ బూరుకు సంబంధించినటువంటి ఆ అవశేషాలన్నీ కూడా చచ్చిన కుళ్ళిపోయిన కోళ్ళన్నింటినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ తిరిగి మనం కొనే ఈ చేపల చెరువులో ఆహారంగా చేపలకు వేసేసారు. సో మనం రేపు ఇవి పెరిగాక పెద్దయ్యాక వెయిట్ వచ్చాక మళ్ళీ అవి చేపల మార్కెట్లోకి వస్తాయి. మనం వాటినే వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తాం. వాటికే మసాలా అద్దుతాం, పసుపు అద్దుతాం, కారం అద్దుతాం, తిరిగి ఒక రుచికరమైనటువంటి ఆహారంగా తీసుకుంటాం. అప్పటి వరకు ఏం ప్రమాదం ఉండదు. ఆ తర్వాతే మానవ శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. కీళ్ళ నొప్పులు నరాల మీద ప్రభావం చూపిస్తాయి. ఇతరత్ర క్యాన్సర్ ఉత్ప్రేరకాలుగా ఈ చేపలు మనకి ఈ ఆహారం అంతా కూడా తీసుకున్నటువంటి సీ ఫుడ్ అంతా కూడా క్యాన్సర్ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని చెప్పి డాక్టర్స్ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఒకవైపు చేపలు పెంచుతున్నామంటూ వాటికి ఆహారంగా ఇలాంటి చచ్చిపోయిన కుళ్ళిపోయినటువంటి కోళ్ళను వ్యర్థాలుగా వేస్తూ అతి తక్కువ కాల వ్యవధిలోనే వాటికి ఎక్కువగా వెయిట్ వచ్చేస్తే ఎక్కువగా ధర పలుకుతాయన్న నేపథ్యంలో ఆంధ్రాకి చెందినటువంటి చాలామంది వ్యాపారదారులు ఇక్కడికి వచ్చి ఇలా కుంటలు తవ్వి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములను లీజ్కి తీసుకొని ఇలా చేపల సాగు ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి చేపలను పెంచుతున్నారు. అవి రేపు మళ్ళీ తిరిగి అత్యంత ప్రమాదకరమైనటువంటి రోగాలను మనుషులకు తెచ్చిపెడుతున్నాయి. ఇది ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్. ఇక్కడ నుంచి కొంచెం మనం మరికొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు బయట సిచ్యువేషన్ ఏంటో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజానికి కోళ్ళు చాలా పెద్ద మొత్తంలో చనిపోతున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే యానిమల్ హస్బెండరీ శాఖ కూడా అనేక ప్రమాద గంటికలు కూడా జారీ చేసింది. అందరూ అప్రమత్తం ఉండాలని చెప్పింది. ఖచ్చితంగా కోడిగుడ్లు కూడా మెరుగోయించుకునేటప్పుడు ఎక్కువగా బాయిల్ చేయాలని, కోళ్ళు ఎక్కువగా సాధారణంగా మనం పెంచుకున్నటువంటి కోళ్ళపైన ఎక్కువగా మక్కువ చూపాలని, ఆ మాంసం తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపాలని చెప్పి కూడా ఇప్పటికే యానిమల్ హస్బెండరీకి సంబంధించిన పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇటువంటి లోటుపాట్లను ఇలా బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా పూర్తిగా కోళ్ళు ఎక్కువగా మృత్యువాత పడడంతో దాన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి ఈ చేపల పెంపకందారులు చేపల పెంపకంలో కోళ్ళ వ్యర్థాలతో పాటు చచ్చిపోయిన కుళ్ళిపోయినటువంటి కోళ్ళను ఇక్కడ ఆహారంగా వేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి సారించాలి. తక్షణమే ఈ చెరువులని పూర్తి స్థాయిలో సీజ్ చేయాలి. మత్స్యశాఖ అధికారులు కూడా సీరియస్గా ఈ అంశంపై దృష్టి సారించాల్సి అవసరం ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతరత్ర అనుసంధానమైనటువంటి శాఖలన్నీ అధికారులు కూడా పూర్తిగా గ్రౌండ్ ఎంక్వైరీ చేసి అసలు ఈ చేపల పెంపకందారులు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏంది, ఇక్కడ ఏమైనా అనుమతి ఉందా లేదా, అసలు ఏం వినియోగించారు, ఇంత క్లియర్గా కోళ్ళ వ్యర్థాలను కాదు చచ్చిపోయిన కుళ్ళిపోయిన కోళ్ళను కూడా వేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళపై సీరియస్ అఫెన్స్ కింద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజానికం అయితే డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్. విజువల్ స్నానరావుతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ, రాజాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.